అందరికీ నమస్తే. మీరు దగ్గరలో బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ కనీసం ఏటీఎం కూడా లేని ప్రాంతంలో నివసిస్తున్నారా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేవలం ఆధార్ కార్డుతోటే మీరు ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా పొందగలరు అనే విషయం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారికి వ్యాపారాన్ని మనీ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే, మనలో చాలామంది రిమోట్ ఏరియాస్లోనో పల్లెటూరులోనో ఉంటూ ఉంటారు. ఈ వీడియోలోకి వెళ్ళకముందు నేను ఒక విషయం ముందుగా చెప్పాలి. అదేంటంటే, ఈ సర్వీస్ ఇది కొత్తదేం కాదు, చాలా పాత సర్వీసే. అందరికీ తెలియదన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మళ్ళీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను పబ్లిక్ని ర్యాండమ్గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు కూడా ఈ సర్వీస్ వచ్చి ఇంతకాలం అయిపోయినా ఇంకా చాలామందికి తెలియదని నేను అభిప్రాయపడ్డాను. కాబట్టి ఇది ఫ్రెష్గా మరోసారి గుర్తు చేయడం కోసం చేస్తున్నాను. సో విషయంలోకి వస్తే, మనలో చాలామంది రిమోట్ ఏరియాస్లో పల్లెటూరులో ఉంటూ ఉంటారు. అక్కడ దగ్గరలో బ్యాంక్ ఉండదు, దగ్గరలో ఏటీఎం కూడా ఉండదు. ఉదాహరణ తీసుకుందాం. ఒక రైతు ఉన్నారు. ఆ రైతు తన యొక్క పంటను పండించి ట్రాన్స్పోర్ట్ ద్వారా సిటీకి పంపిస్తారు. ఆల్రెడీ మాట్లాడుకోవడం వల్ల ఆ బ్యాంక్ అకౌంట్కి, అంటే రైతు యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆ కొన్న వ్యక్తి అమౌంట్ అనేది వేస్తూ ఉంటారు. కానీ ఈ రైతుకి దగ్గరలో ఎటువంటి బ్యాంక్ కానీ ఏటీఎంస్ కానీ లేవు. రెండోది ఏంటంటే, ఈ మధ్యకాలంలో పల్లెటూరులో కొంతమందికి ఈరోజు కూడా ఈ యూపీఐ పేమెంట్స్ మీద అవగాహన లేదు, నమ్మకం కూడా లేదు. ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేయాలన్నా చాలా భయస్తులు ఈరోజు కూడా ఉన్నారు. సో ఇలాంటి టెన్షన్లు వద్దు అనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఏదైతే కనుక ఫోన్పే, గూగుల్ పే వెనకాల ఉన్న టెక్నాలజీ అవుతుందో యూపీఐ అనేది, అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది కనిపెట్టిన వారు, అంటే లాంచ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారే ఈ సిస్టమ్ కూడా ప్రారంభించారు. ఈ సిస్టమ్ పేరు వచ్చి ఏఈపిఎస్, అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. మీ దగ్గర కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అనగా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ లింక్ అయి ఉంటే చాలు, మీరైతే ఈ సేవలు పొందవచ్చు. ఈ సేవలు ఎలా అంటే, బ్యాంక్ తమ యొక్క రిప్రజెంటేటివ్ని రిమోట్ ఏరియాస్కి సర్వీసెస్గా ఏజెంట్స్ రూపంలో ఉంచడం జరుగుతుంది. దాన్ని బ్యాంక్ మిత్ర అనొచ్చు, లేదా బీసీ అంటారు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ యొక్క ఆధార్ కార్డుతో ఒక్కసారి కేవైసీ అప్డేట్ చేసుకొని మీరు ఎప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్తో, కనీసం కేవలం మీరు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ మీకు గుర్తుంటే కేవలం నెంబర్ చెప్పి మీ బయోమెట్రిక్స్ ద్వారా వారు ఆథెంటికేట్ చేసుకుని, అంటే వెరిఫై చేసుకుని, మీకు కావాలంటే క్యాష్ విత్డ్రాల్ కూడా చేసి ఇస్తారు. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ లాంటి మినిమం బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది వారు మీకు ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కేవలం గుర్తుపెట్టుకోవడం వల్ల పొందే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు ఈ సర్వీస్ ద్వారా. ఈ సర్వీస్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఏటీఎం కార్డు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, దాని పిన్ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అండ్ ఫోన్పే, గూగుల్ పేలు నమ్మని వారు బలవంతంగా వాటిని వాడి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, అండ్ మీరు బ్యాంకు వెళ్ళక్కర్లేదు, ఊరు దాటి బయటకు వచ్చి ఏటీఎంకి వెళ్ళక్కర్లేదు. వారే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ కూడా అందే అవకాశం ఈ సర్వీస్ ద్వారా మీరు పొందొచ్చు. ఈ సర్వీస్ అనేది 2016లోనే ప్రారంభించడం జరిగింది. కోవిడ్లో మంచి పేరైతే సంపాదించుకుంది, అండ్ ప్రస్తుతం ఇది మంచి ఫామ్లో అయితే ఉంది. కానీ ఇప్పుడు కూడా చాలామంది సర్వీస్ని చాలామంది వాడుకోవట్లేదు. ఒకవేళ ఈ వీడియో విన్న తర్వాత కనుక మీకు ఓకే అనిపిస్తే కనుక ఈ సర్వీస్ని ఖచ్చితంగా వాడి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు చాలా కంఫర్టబుల్గా అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా అనిపిస్తుంది. ఓకే గైజ్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు కనుక డబ్బు విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? ఆధార్ కార్డు కూడా అక్కడికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందా? ఎస్ ఆర్ నో, అవునా కాదా అనే మీ ఆన్సర్ని కమెంట్స్లో తెలియపరచండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.